బాగున్నారా? ఈరోజు మరి కిసిక్ టాక్స్ మొదలెడదామా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఈరోజు మన షోకి రాబోతున్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఫ్యామిలీస్ లో ఎమోషన్ ని, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య రిలేషన్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూపించి సెన్సేషనల్ క్రియేట్ చేసిన బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ మన శ్రీకాంత్ అడ్డాల గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్ ఇలా ఉన్నాను సార్, ఇలా ఉన్నాను సార్. ఓకే, బాగున్నారు. థ్యాంక్ యూ సార్. కొంచెం మీకు నచ్చినట్టుగా ఈ రోజు లంగావని వేసుకొని పద్ధతిగా రెడీ అయ్యాను సార్. ఈ మధ్య నాకు నచ్చినట్టు అంటే ట్రెడిషనల్ అంటే ఇష్టం అని విన్నాను. అంటే అమ్మాయిలు ఇలా హాఫ్ సారీ కట్టుకోవడం, తీసిన సినిమాలు బట్టి అలాంటి ఒపీనియన్ వచ్చేసి ఉంటుంది. సార్ రెడీగా ఉంది సార్. ఇక్కడ వరకు షార్ట్ డ్రెస్. వద్దులే అమ్మా సింగిల్ పీస్ సార్. 1 minute టైం ఇవ్వండి, ఇట్లా వస్తా. మీకు నచ్చినప్పుడు మీరు ఏదైనా సినిమాలో యాక్ట్ చేసినప్పుడు మీకు అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు చేసేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం నేను ఒక గిఫ్ట్ తెచ్చాను సార్. గిఫ్ట్ మల్లెపూలు. ఇది ఏదో తేడాగా ఉన్నట్టుంది. ఎక్కడే అనుకుంటున్నారు మరి? సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టువి. అలా వచ్చారా? ఆ చెట్టువే సార్. ఇప్పటికి కాస్తూనే ఉన్నాయి మనకి. టూ మచ్ చేయండి. ఆ చెట్టువే ఎక్కడ కొనుక్కొచ్చారు చెప్పండి ఫస్ట్. ఆ పెరట్లో కాస్తూ ఉన్నాయి సార్. మల్లెపూలు చూసినప్పుడు ఊర్లో మల్లెపూలు అమ్ముతా ఉంటారు కదా. కాకరపూర అని మా ఊరు పక్కన రాంబాబు అని ఉంటాడు. అతను మల్లెపూలు అమ్ముతా ఉంటాడు. ఇంటింటికి తిరుగుతాడు కదా. సో మల్లెపూలు అంటూ ఉంటాడు. మళ్ళీ పూలే అంటాడు. భలే పలుకుతాడు. అది వచ్చినప్పుడు ఒక ఆవిడ ఎవరో మోర ఎంత రాంబాబు అంది. ఎంత అన్నాడు. అంటే ఇసిగిపోయాడు పాపమాడు. ఎంతమందికి అని చెప్తాడు. అక్కడ ఈ స్ట్రీట్ లో ఈ పక్కన ముందు అడిగారు, మళ్ళీ ఆ పక్కన అడిగారు, మళ్ళీ ఇంకొకరు అడుగుతుంటే ఇంత ఇలాగే అన్నాడు. మీరు ఈ షోకి వస్తారని నాకు ముందే తెలుసు సార్. అన్ని ముందు తెలిసిపోతాయి మీకు? ఏమో అన్ని అలా తెలిసిపోతాయి అంతే సార్. నేను అలిగాను సార్, బొంగమూతి పెట్టుకున్నా. నేను నవ్వుతుంటే నాకే ఎట్టకారంగా ఉంది. యాక్చువల్గా ఆ సీన్ తీసేటప్పుడు ఇలాగే సమంత గారికి చెప్పేశారు, ఇలాగండి బొంగమూతి పెట్టుకున్నాను చెప్పి. ముందు ఓవర్ దీని యాసాలో అంటాడు కదా, ఆ డైలాగు ఆ స్పాట్లోనే వేరే డైలాగ్ ఉండింది. సార్ ఈ డైలాగ్ మార్చుకుందాం సార్, ఓవర్ దీని యాసాలో అన్నాడు సార్ అని చెప్పేసి. ఇప్పుడు అది అంత పాపులర్ అవుతుందని నేను ఆ మూమెంట్లో అనుకోలే. అప్పుడు అది చెప్పమంటున్నారా ఏంటి? ఒక్కసారి నేను అంటాను సార్. సార్ నేను బొంగమూతి పెట్టుకున్నా. అలాగే ఉండిపోండి. అడగండి సార్ ఎందుకని. అది మొదలెడదా షో ఇదే సార్. ఓకే, ఎందుకని అడగండి సార్. ఎందుకు? మీ మీద నాకు చాలా కోపంగా ఉంది సార్. ఒకసారి రైట్ చూడండి, లెఫ్ట్ చూడండి, స్ట్రైట్ చూడండి. వచ్చిన పని కానిద్దాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చేసినప్పుడు నేను ఎందుకు కనిపించలేదు సార్? అందరూ నన్ను జూనియర్ సమంత అంటారు. ఇప్పుడు కరెక్ట్ డైలాగ్ అండి. ఓవర్ దీని యాసాలు. ఈ ఇయర్ అంతా కొంచెం ఖాళీగానే ఉన్నాను. మీకు ఏ డేట్లు కావాలంటే ఆ డేట్లు ఇస్తాను. మొన్న ఉగాది నాడు ఏమైనా చూపించుకున్నారు పంచాంగం. సమంత గారు ఇంత కష్టపడి రెడీ కానీ ఎక్కడో నేను చూశాను మీ ఇంతకుముందు షోస్ 2-3. అలాగే సమంత అలా ఉంటారంటే నేను చూసినప్పుడు నిజంగానే ఆ స్క్రీన్ లో చూసినప్పుడు అలాగే అనిపించింది. అమ్మా ఇది మాత్రం ఈ క్లిప్ పంపించవా, నాకు వాట్సాప్ చేయవా? ఇది మాత్రం బ్యాంక్ లో అటెండ్ అది పట్టుగా సార్. అవి చూసినప్పుడు మీకు అనిపించిందా సార్ అలా ఉన్నానని? పోలికలు ఉండటంలో తప్పలేదు కదా, ఏదో అలా వచ్చేసి ఉంటాయి. అది మీరు పాపంలో ఫీల్ అవుతున్నారా? నాకు పోలేండి సార్. కొంత వెళ్ళినప్పటికీ మీరు ఏదో ఒక రూపంలో కనిపిస్తే సినిమాలో ఏదైనా చూడండి సార్. సార్ మీ ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. దానికోసం మీరు ఏదైనా మా ప్రేక్షకులకు అప్డేట్ ఇవ్వాలి సార్. కూచిపూడి వారి వీధులు అని. అవును, విన్నాం సార్. హీరో ఎవరు సార్? అది ఇంకా కాస్టింగ్ అదంతా కొంచెం ఫైనల్ చేసుకుంటాం. కొంచెం టైం ముందు స్క్రిప్ట్ అయితే చేసేస్తాం సార్. బేసిక్ గా మీరు మూవీ రాసినప్పుడు హీరోని అనుకుని రాస్తారు సార్, రాసిన తర్వాత హీరోని అనుకుంటారా? లేదండి, నేను కథ రాసుకుంటాను. ఫస్ట్ కథ రాసుకుంటాను.
కథ రాసి అంటే అది ఎవాల్యుయేషన్ కదా, కొంచెం నెమ్మదిగా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అవును సార్. ఆ పెరుగుతున్న ప్రాసెస్లో ఒక్కొక్కసారి వీళ్ళైతే బాగుంటారు అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా రాసుకున్నప్పుడే చాలా చాయిస్లు రాసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ బాడీ లాంగ్వేజ్ ఫైనల్గా ఫిక్స్ అయిన తర్వాత ఈయనైతే ఖచ్చితంగా మనం మలుచుకోవచ్చు, బాగుంటుంది అని వాళ్ళు ఇంకా అప్పటి నుంచి అప్రోచ్ అవటం. మనం ఎవరికైతే ప్రొడక్షన్లో చేస్తున్నామో వాళ్ళకి మన ఆప్షన్లు చెప్పి ఇటు వెళ్దాం సార్, ఒకసారి ట్రై చేద్దాం, ఆయనకి నేరేషన్ ఇస్తాను. ఇంక ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిన ప్రాసెస్. మీరు ఫస్ట్ చెప్పినప్పుడు అందరూ ఓకే అయ్యారా సార్? అంటే మీరు రాసినప్పుడు ఎవరైతే అనుకున్నారో వాళ్ళే ఓకే అయ్యారా సార్? అంటే ఫస్ట్ కొత్త బంగారు లోకానికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు వరుణ్ సందేశ్ గురించి. దానికి చాలా మంది టీనేజ్ కుర్రోళ్ళు కదండి, చాలా మందిని అడిగాను, అది చాలా మందిని చూసేవాడిని. ఆఖరికి ఎస్ఆర్ నగర్ లో రెసిడెన్షియల్ కాలేజ్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ కాలేజ్లో. అక్కడ దారిలోకి వెళ్ళి కనపడిన వాళ్ళు ఎవరైనా కొంచెం బాగుంటే కూడా పిలిచి ఈ అబ్బాయి పనికి వస్తాడంటే అలా కొంతమందిని కూడా మా అసిస్టెంట్లు చాలా మందిని అలా కూడా ట్రై చేశారు లాస్ట్ కి. సో ఒకసారి రాజు గారు ఏం చేశారంటే హ్యాపీ డేస్ మూవీ అప్పుడే ఎడిటింగ్ జరుగుతుంది, అది చూసి శేఖర్ కమల గారు ఈయన చూపించినట్టున్నారు. అప్పుడు ఈయన నాకు కాల్ చేసి ఒకసారి రేటింగ్ రూమ్ గా అన్నపూర్ణ స్టడీస్లో జరుగుతుంది, అది ఒకసారి చూడి అబ్బాయి బాగుంటాడు మన సినిమాకి అంటే అప్పుడు చూసినట్టు అప్పుడు ఫిక్స్ అయ్యాం, బాగుంటాడండి ఇతను. యాక్చువల్గా అతను ఇంజనీరింగ్ ఆ సినిమాలో, ఇదేమో ఇంటర్మీడియట్, మళ్ళీ బ్యాక్ రావాలి, బట్ నో ప్రాబ్లం మనం మలుచుకోవచ్చు ఏం కాదని చెప్పేసి. అలా చాలా ఉంటుందండి, ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్కలాగా సెలెక్ట్ అవుతాం, ముందుకు వెళ్తాం. అదే సీతమ్మ ఉందనుకోండి, అసలు మహేష్ బాబు గారిని అనుకోలేదు నేను అప్పట్లో. మామూలు ఫస్ట్లో వెంకటేష్ గారికి చెప్పినప్పుడు వెంకటేష్ గారు అనేవాళ్ళు ఇది కొంచెం పెద్దోళ్ళు ఉండాలి గుణం కథలాగా అని చెప్పి. ఆ పెద్దోళ్ళు అనుకున్నప్పుడు ఆయనతో ఈక్వల్ గా ఎవరు ఉంటారు అప్పుడు కాంటెంపరీగా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అని, లేకపోతే ఇంకొకరు ఇలా చాలా మంది అనుకుంటున్నప్పుడు మళ్ళీ రాజు గారే ఒకసారి మహేష్ బాబుని ఏదో కలిసినప్పుడు ఏదో అనుకున్నట్టున్నారు, ఒకసారి కథ చెప్తావు చోట తీసుకెళ్తాను అని చెప్పలేదండి నాకు ఫస్ట్. దారిలో చెప్పారు ఇలా దూకుడు షూటింగ్ సెట్కి వెళ్తున్నాం మనం, మహేష్ బాబు గారు కథ చెప్పాలి నువ్వు అని. చెప్పగానే నచ్చిందా సార్? నచ్చింది, చాలా బాగా నచ్చింది. అలా మనం అనుకుని ఒక చోట వెళ్తాం ఒకటి, లేదు మనకు అనుకోకుండా తగలటం ఇంకో, రెండిట్లో ఏదో జరుగుతూ ఉంటుంది. ఇంకా సినిమా తెచ్చుకుంటుందండి, కథ తెచ్చుకుంటుంది అంతే. అంతే, సినిమా నమ్ముతారు సార్ మీరు. సార్ ర్యాలింగ్ మావయ్య అనే క్యారెక్టర్ ఉంది కదా సార్, దాన్ని ఫస్ట్ రజనీకాంత్ గారిని అనుకున్నారట. అది కూడా ఇలాగే నమ్మరాపు అనుకున్నప్పుడు షెడ్యూల్ స్టార్ట్ అయిపోయిందండి. అప్పుడు షెడ్యూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు అని మామూలుగా ఫిక్స్ అయిన విషయం. అప్పుడు ఏదో ఆయనకి ఏదో డేట్స్ కొంచెం క్లాష్ వచ్చి వేరే సినిమా దీంట్లో ఉంటారా లేదా అని ఏదో కొంచెం అనిపించింది. అప్పుడు నా మనసులో ఉన్నదన్నమాట ఇది. సరే ఒకసారి ట్రై చేసేస్తే అయిపోద్ది కదా, అది అవుతుందా లేదా అనేది తర్వాత సంగతి, బట్ మనసుకు వచ్చింది కదా. అది రాజుగారికి చెప్తే ఊరుకాయ బాబు అని అన్నారు. కానీ పట్టుబెట్టితే మొత్తం మీద వెళ్ళి కథ అయితే చెప్పొచ్చాను, చెప్పారు, ఆయనకి నచ్చింది అన్నారు. అప్పుడు ఏదో హెల్త్ చాలా బాగాలేదని, అప్పుడు ఏదో సిచ్యువేషన్ వేరేగా ఉంది. అదొక ఎక్స్పీరియన్స్ సార్. మొత్తం ప్రపంచానికి మొత్తం విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంది సార్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చిట్టి సినిమాలో పెద్దోడు చిన్నోడు తప్ప వాళ్ళకి పేర్లు లేవేంటి సార్? వాళ్ళ పేర్లు ఏంటి సార్? నాకే తెలియదు. పెద్దోడు పేరేంటి, చిన్నోడు పేరేంటి సార్? ఇదే నాకు అర్థం అవట్లేదు. లేదు అంటే అనుకోవడమే, అలా అనుకునే రాసింది అనమాట. ఇప్పుడు మనం కథ రాస్తున్నాం అనుకోండి, మనకి ఎలా ఉంటుంది, మన మెమరీస్ కొన్ని ఉంటాయి, అలాగే మనం రీసెర్చ్ చేసుకున్నది ఒకటి ఉంటుంది, మన ఇమాజినేషన్ ఒకటి ఉంటుంది. ఈ మూడు కలగలిస్తేనే కదా ఒక ఏదైనా క్రియేట్ అయ్యేది. సో అప్పుడు ఆ ఏరియాలో ఎలా ఉంటుంది ఇలాంటి వాతావరణం అంటే, ప్రతి ఇంట్లోనూ కూడా పెద్దోడు చిన్నోడు అని పిలుస్తారు కానీ పేర్లు చాలా తక్కువగా పిలుస్తారు. సో ఇది ఇప్పుడు మనకి ఎలా ఉంటుందని మనం సినిమా చేసేటప్పుడు ఎవరో చేయింది మనం చేస్తే బాగుంటుందని ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇది చాలా కొంచెం అందరికీ నోటెడ్ కాబట్టి ఆ పెద్దోడు చిన్నోడని ఫిక్స్ అయిపోదాం ఏం కాదు. సార్ మీరు వెంకటేష్ గారికి చెప్పినప్పుడు, మన మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు వాళ్ళు అడిగారు సార్ అసలు ఈ సినిమాలో మా పేర్లు చెప్పేటప్పుడే ఇలా చెప్పేస్తాం కదండి, ఈ సినిమాలో పేర్లు లేవండి, పెద్దోడు చిన్నోడు అని పిలుస్తారు, వాళ్ళకి నచ్చిందా సార్? మరి కొత్తది ఉండేసరికి ఎవరికైనా అది అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆ సంక్రాంతి టైంలో అసలు అదొక పెద్ద పండగ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ఆ కొన్ని సీన్స్ చూసినప్పుడు ఇది మన ఇంట్లో జరిగింది కదా, ఇది మా ఇంట్లో జరుగుతుంది కదా, ఫ్యామిలీని కనెక్ట్ చేసుకునే సినిమాలు అంటే ఫస్ట్ మీ పేరే. బోళ మంది తీసారండి, చాలా మంది తీస్తారు కూడా. మనం అందులో ఒకళ్ళు, కాకపోతే మనకి అవకాశం వచ్చినప్పుడు బాగా
కుదిరింది. మరి అదే బ్రహ్మోత్సవం ఉన్నప్పుడు కుదరలేదు కదా, మళ్ళీ అది కొంచెం తేడా వచ్చింది. సో మనం అనుకున్న జోనరు లేకపోతే మనం అనుకున్న దాన్ని చాలా సోల్ఫుల్ గా తీయాలని ట్రై చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం నమ్ముతాము, అది ఒక్కసారి ఏమైనా ఇది అవ్వచ్చు. బట్ ఇది బాగా వర్కౌట్ అయింది కాబట్టి, పైగా ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకుని అంత గొప్పగా తయారైంది కాబట్టి ఎప్పుడు దాని గురించి తలుచుకున్నా చాలా బాగుంటుంది. అందులో సాంగ్స్ కూడా 6 అడుగులు 7 అడుగులు వేస్తాడా, సాంగ్స్ కూడా ఇప్పటికే అమ్మాయిలు పాడతారు. ఎవరైనా అబ్బాయి నచ్చాడంటే 6 అడుగులు ఉంటాడు. అలా కొన్ని మెమరీస్ ఇచ్చేసారు మా అందరికి కూడా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇలాంటి సినిమాలన్నీ చూసినప్పుడు. చాలా అదృష్టంగా భావిస్తున్నాం మీరు మా ముందు కూర్చొని ఇట్లా నేను మాట్లాడడం. ఇప్పుడు కూడా మీకు అనిపిస్తుంది కదా సార్ ఓర్ దీని వేసాలో అని? అంటే మీరు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటుంటే మరి ఇంకా అదే అవుతుంది కదా. సార్ ఇప్పుడు మీరు స్టోరీ రాస్తున్నాను అని చెప్పారు. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ప్లేస్కి వెళ్తారు స్టోరీ రాసినప్పుడు. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఉన్నారంటే బ్యాంకాక్ వెళ్ళి రాస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళి రాస్తారు సార్? అంటే ఆయన ప్రతి స్టోరీ బ్యాంకాక్ వెళ్ళి రాస్తారని ఆయన చెప్పారు సార్ చాలా సార్లు. అవును, అంటే అక్కడైతే ఆయన బాగా స్టోరీస్ వస్తాయని కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. మీకు ఏ ప్లేస్కి వెళ్తే ఈ స్టోరీ బాగుంటుంది, లేకపోతే నాకు ఆ ప్లేస్కి వెళ్తే ప్రశాంతంగా స్టోరీ రాస్తానని ఏ ప్లేస్కి? అంటే అది అనుకుని వెళ్ళిన సందర్భాలు ఏమి లేవు. ఆ ట్రావెల్లో ఒక్కొక్కసారి ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అనుకుంటా ఉంటాం. సో అది ర్యాండమ్, నాకు పర్టికులర్ గా ప్లేస్ అని ఏం లేదు. నేను రాను సార్, నేను రాను అక్కడికి. ఇది మళ్ళీ అంటే పర్టికులర్ గా ప్లేస్ ఏం లేదు. లేదు అలాగే అనుకోలేదండి. ఇప్పుడు ఒకసారి ఇంట్లో కూర్చొని కూడా రాసిన సందర్భాలు ఉంటాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంట్లో కూడా ఇంకా ఎక్కువ బాగా కూర్చొని రాసుకుంటా ఉంటాను. ఇంట్లోనే కొంచెం ఇంట్లో బాగా అనిపిస్తుంది. ఇంకా బాగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో వైఫ్ వాళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నాం, మధ్యలో మనం వర్క్ చేసుకుంటా ఉంటాం. యాక్చువల్ గా ఎక్కువ అలా రాసిందే ఎక్కువ. అంటే మొత్తం అందుకే మాకు ఆ సినిమాలో చూస్తే అన్ని ఇంట్లో సీన్స్ అన్ని అవే ఉంటాయి. మీరు బేసిక్ గా విలేజ్ కి సంబంధించిన ఎక్కువ కంటెంట్ ఉంటుంది మీ దగ్గర. మీ ఫేవరెట్ విలేజ్ ఏది సార్? మా ఊరే రేలింగ్. మావయ్య మా ఒరిజినల్ గా ఊరు ఒరిగేడు అండి. ఒరిగేడు అంటే మా నాన్నగారు వాళ్ళది పూర్వంది. నేను పుట్టి పెరిగింది కాబట్టి రేలింగ్ కొంచెం బాగా ఇష్టం. మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అట్లా ఉన్నారా సార్? అయ్యో బాగుంది అంటారు. అక్కడ కూర్చొని సిట్టింగ్ వేయడాలు, కూర్చొని కళ్ళు తాగడాలు అంతవరకు వెళ్ళదు కానీ కూర్చునే ప్లేస్లు అని చెప్తున్నారు కదా, దానికంటూ సెపరేట్ ప్లేస్లు ఉండేది. మా ఊళ్ళో ఉయ్యాల స్తంభాలని ఉంటుంది, అక్కడ అరుగులు ఉంటాయి. అరుగులు ఏంటంటే అంత ఎత్తు ఉండేది. కూర్చోవడం మొదలు పెట్టిన కానీ అలా అలా తగ్గిపోయినాయి అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు వచ్చి దారిలో వెళ్తా ఉంటే సైకిల్ ఆపి, రే కూర్చుని అరుగులు అరిగిపోతున్నారా, నేను చిన్నప్పుడు ఎగిరెక్కేవాడు, నేను ఏదో పని చేసుకుంటారా అని ఇలాంటి డైలాగులు పడతా ఉండేది. ఇప్పుడు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది నాకు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ ఏమి రాలేదు ఎంఎస్సీకి. ఆ సంవత్సరం కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడు ఎక్కువ ఇలాంటి టైం ఒకటి దొరికింది. అంటే ఇంటికి వెళ్తే ఏంటి అని క్వశ్చన్ ఒకటి వస్తుంది కదా, క్వశ్చన్ మార్క్ వచ్చి మన నాన్నగారు ఎలా వస్తే మనం అటేపుకి వెళ్ళి, మన ఆయన వస్తే మన ఇటేపుకి వెళ్ళి, అంటే దాని అర్థం మనం ప్రయత్నించమని కాదు. ఇప్పుడు ఆ టైం ఒకటి వస్తుంది, కొంచెం ఎంటీ అయిపోయాం, ఖాళీ అయిపోయాం. ఇప్పుడు ఏం చేయట్లేదు ఏంటి, వీళ్ళ భవిష్యత్తులో ఏంటి, ఏమైపోతారో వీళ్ళు. కరెక్ట్ గా అదే టైంలో గ్యాంగ్ కూడా అలాగే దొరుకుతుంది. అలా సరదాగా ఉండేప్పుడు ఇలాంటి డైలాగ్ పడతా ఉండే. ఏంటి మరి మా ఊర్లో సిద్ధాంత్ గారి ఇల్లు ఉంటుందండి. రేలింగ్ అంటే సిద్ధాంత్ గారికి బాగా పేరు. ఆ సెంటర్ లో కూర్చుంటే ఎవరు వచ్చినా గానీ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అంటే మేమేదో అడ్రస్లు చెప్పడానికి కూర్చున్నట్టుగానే ఉండేది మాకు. సో వచ్చి సిద్ధాంత్ మ్యాక్సిమం ఎక్కువ అదే అడుగుతారు. ఎక్కువ చాలా మంది ఫ్లో ఎక్కువ ఉండేది. అప్పుడు సిద్ధాంత్ గారు ఇల్లు ఎటు అని అడుగుతూ ఉండేవాడు. ఇంకా కూర్చున్న వాళ్ళంతా బ్యాచ్ అంతా కొంచెం వంకర బ్యాచ్. యాక్చువల్గా ఇలా వెళ్తే దగ్గర ఇలా అని చెప్పాడు ఒకసారి మా బావ, వరుసగా బావ అవుతాడు. ఎలా అలా ఎందుకు చెప్పారో, ఇలా కదా లేదంటే సరే ఫస్ట్ టైం వచ్చాడు కదా ఎస్కర్షన్, రేలింగ్ అంతా చూస్తాడు. అదే ఒకసారి. ఇంకొకసారి ఏంటంటే సిద్ధాంత్ గారు ఇల్లు ఎక్కడని వైఫ్ అండ్ హస్బెండ్ బండి మీద వచ్చారు. ఇటే అన్నారు. ఈసారి కరెక్ట్ గానే చెప్పారు. దగ్గరేనండి అని అడిగాడు. ఎల్లిగొల్ది దగ్గర వద్దాలన్నా. సో అంటే ఆ ఊర్లో, మా ఊర్లో ఇది ఒక స్పెషల్ అండి. చాలా మందికి ఈ మాట తీరులో ఆ నవ్వు ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఇంకా అరుగులను వదిలిబుద్ధి అవుతుంది. నైట్ 10 అయిపోతుంది, అప్పుడే 10 అయిపోయిందా, ఇంటికి వెళ్ళాలా, అవి ఒక ఫేజ్ అంతే. సార్ మీరు విలేజ్ లో మనకి గోళీలాట్లు,
గోటీ బిళ్ళలు, క్రికెట్లు ఇలాంటివన్నీ ఉండేవి. అప్పుడు బేసిక్ గా ఏంటంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళొక రూపాయి వీళ్ళొక రూపాయి అందరూ వేసుకొని బాల్ కొనుక్కొని క్రికెట్ ఆడేవారు. రూపాయి అంటే చాలా కష్టం అండి, మీరు ఎక్కువ చెప్పారు. అసలు అప్పుడు ఉండే టైంలో అండి ఒక 10 రూపాయలు చూడటం అంటే చాలా ఎక్కువ అనమాట. ఇది చాలా మందికి ఉండే ఎక్స్పీరియన్స్ అండి. అప్పుడు పెట్టాలంటే బాల్ టు బాల్ అనేవాడు. మనం ఆడిన బాల్ వాళ్ళకి ఇచ్చేయాలి, ఓడిపోతే నగ్గితే వాళ్ళ బాల్ మనకి ఇచ్చేస్తారు. అప్పుడు కొన్నిసార్లు కొంచెం తట్టుకోలేని బ్యాచ్ ఒకటి ఉంటది కదా, దాన్ని కోసేసి అంటే ధైర్యం ఇవ్వలేక ఎప్పుడైనా అట్లా జరిగిందా సార్? అలాంటివి కూడా ఉంటాయి. తర్వాత నవ్వుకుంటాం వాటి గురించి. ఇలాంటివన్నీ అప్పుడు మీకు జరిగేవి కదా సార్. ఇప్పుడు ఏంటంటే అట్లా టైం ఇచ్చే ఫ్రెండ్స్ లేరు. అలా అనుకోలేవండి చెప్పాలంటే. అప్పుడు సోర్సెస్ లేవు కాబట్టి అది అలా జరిగింది. ఇప్పుడు ఇంకో రకమైన ఫ్రెండ్షిప్ ఉంటది ఖచ్చితంగా. మళ్ళీ 10 సంవత్సరాలు దాటింది అనుకోండి, దీని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అది ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడైనా ఉంటుంది ఫ్రెండ్షిప్. ఆ రూపం మారచ్చు, ఆ ఫెసిలిటీస్ మారచ్చు. కానీ సార్ మీకు అప్పుడు రోజులు ఇష్టమా, ఇప్పుడు రోజులు ఇష్టమా? ఇంకా రాబోయే రోజులు ఇంకా ఇష్టం. మరి ఎప్పటికప్పుడేనండి, ఎప్పటికప్పుడే బాగుంటాయి. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారు సార్ అబ్బా ఆ రోజులు మిస్ అవుతున్నాను అని? లేదు అలాగే. లైఫ్ లో ప్రతిదీ బాగుంటది కదండి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఓన్లీ. సో దాన్ని బేస్ చేసుకుంటూ వెళ్ళటమే తప్ప అప్పుడే బాగుండేది అని ఏమో నాకైతే ఇప్పుడు అలా అనిపించలేదు. సార్ మన విలేజెస్ లో గేదెలు, ఆవులు అలాంటివి ఉండేవి కదా సార్? అలాంటివి ఉండేవి, అవే ఉంటాయి. అలా ఉన్నాయి సార్ మీ ఇంట్లో? ఎందుకుండవండి, మన లైఫ్ కదా అది. మా అమ్మమ్మ గారి ఊర్లో అయితే మాకు పొలం ఉండి పాక, మాకు ర్యాలింగ్ లో మాకు లేవు, కానీ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర చాలా ఎక్కువ ఉండే. బాగా ఎంజాయ్ చేశారు? బాగా. మనకి ఆ ఫీలింగ్ ఉంటుందండి, అంటే అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిపోయేవాళ్ళం, 2 months ఉండేవాళ్ళం అక్కడ. మా తాతయ్య ఏంటంటే ఖచ్చితంగా పొలం పనులు చేయించేవాడు. గేదెలని మనం అప్పుడే కొంచెం అలవాటు అవుతాయి, ఫస్ట్ లో కొంచెం కసురుకుంటాయి, తర్వాత నెమ్మదిగా అలవాటు అయిపోతాయి. మనకి నిజంగా అటాచ్మెంట్ వచ్చేస్తానండి. ఆ సమ్మర్ హాలిడేస్ అయిపోయి మళ్ళీ మనం స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, అప్పుడు తెలుస్తుందండి వాటికి మనకున్న ఆ లింక్. ఇంకా ఆ రోజుతో మనం వెళ్ళిపోతాం కదా, 2 రోజుల ముందు నుంచి మనకే ఉంటుంది ఫీలింగ్, వాటికి ఉంటుంది ఫీలింగ్. అప్పుడు బాగా అలవాటు అయిపోయి ఉంటాయి. మనం వెళ్తున్నాం అనుకోండి పొలం, అవి మొత్తం కట్టురాడు చుట్టూ తిరిగేస్తూ ఉంటాయి, మనం వచ్చాం కదా అని. సో ఆ లాస్ట్ కి వచ్చేటప్పుడు కొంచెం డల్ అవుతాం మనం కూడా, మరి వాటికి తెలిసిపోతాయి, ఉంటదండి ఆ ఫీలింగ్, అది ఉంటది. సార్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ బేసిక్ ఇప్పుడు జరుగుతూ ఉంటాయి కదా సార్, అప్పుడు మీకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు లేదు కదండి, మరి ఇప్పుడు వాళ్ళు లేరు, ఇంకా ఆ వ్యవసాయాలు కూడా తగ్గించేసారు. గోదావరి ప్లేసెస్ లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏది సార్? రాజమండ్రి అండి. ఎన్ని రోజులకి మా ఊరు. ఆ డైలాగ్ వేసేస్తా ఉండండి అమ్మా, కొంచెం ఏమన్నా అలా అటు పక్క వెళ్తున్నప్పుడల్లా ఓరి దీని వేసాలో అని ఆ కింద స్క్రోలింగ్ వేసేయండి గొడవ. ఏమండి మరి మేము రాజమండ్రి రోజు అండి, మా ఊరి పేరు చెప్తే మాకు ఆనందం వస్తుంది కదండి. అలాగే. గోదావరి ప్లేసెస్ లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏది సార్? పర్టికులర్ గా ఏం లేదండి, ఆకలి అండి ఆ టైంకి. ఓకే, చక్కగా ఆ టైంకి ఆకలితో ఉన్నప్పుడు ప్రతిదీ రుచిగానే ఉంటుంది, అంతే. మీరు ఐపీఎల్ చూస్తారా సార్? చూస్తాం. మీ ఫేవరెట్ టీమ్? ఇదే, ప్రతి దాంట్లోనూ మనకు ఫేవరెట్లు, లేకపోతే ఇది ఆటని ఎంజాయ్ చేస్తాం అంతే. ఫేవరెట్ ప్లేయర్ ఉన్నారా సార్? నాకు ఫస్ట్ లో అయితే అజరుద్దీన్ ఇష్టం బాగా, ఆ టైంలో ఆయన ఫీల్డింగ్ అది బాగా నచ్చుద్ది. టెండూల్కర్ తర్వాత బాగా నచ్చేవాళ్ళు. స్టీవ్ అని ఆస్ట్రేలియా, అతని ఆట నాకు చాలా ఇష్టం, బాగా ఇష్టం. తర్వాత ధోని అండి. నాకు ఆ వరల్డ్ కప్ లో నిబ్బరంగా ఉండి ఆడాడు చూసారా, అది చాలా ఎంత ఇన్స్పిరేషన్ గా అనిపించింది. అది ఆటగా చూసాం కానీ ఈవెన్ లైఫ్ లో కూడా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడంలో ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు సక్సెస్ ని చూసారు, ఫెయిల్యూర్ ని చూసారు. సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేశారు, ఫెయిల్యూర్ ని ఎలా హ్యాండిల్ చేశారు? అంటే రెండిట్లోనూ పెద్దగా తీసుకున్నది లేదు, అలాగే బాధపడింది లేదండి. అంటే ఒకటి ఏంటంటే చేసిన ప్రయత్నం చేరలేదు కదా, అరే రే మిస్ అయిపోయాం, ఏంట్రా ఎంతలా, అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ అంతేగాని బాధపడిపోవటం అలా ఎప్పుడు అయితే లేదండి. సార్ మాలాంటి వాళ్ళు ఏంటంటే బేసిక్ గా ఆ టైంలో ఎవరు కంట్రోల్ చేయకపోతే ఏంటి అని ఒక టెన్షన్ ఉంటుంది. మాలాంటి వాళ్ళ కోసం చెప్పండి. ఇప్పుడు మనం సక్సెస్ అయితే బలంగా వస్తారు, ఫెయిల్ అయితే ఎవరో రారు, ఈ పర్సెప్షన్స్ అన్ని అంత అవసరం లేదండి. ఏదైనా మనకు తప్పదు, ఓకేనా, మనం చేసుకోవాలి, మనం నిలబడాలి.
పడితే మళ్ళీ లేస్తాం, ఓకేనా, లేచినప్పుడు ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ పడతాం ఆటోమేటిక్గా. ఈ రెండు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఆలోచించకుండా మన పని చేసుకోవడం బెటర్. బెటర్ అంటారు. మీరు చేసిన సినిమాలు చూసినప్పుడు వా ఇది భలే చేశానవ్వా అనే ఒక సీన్ ఏదైనా ఉందా? నాకు భద్రాచలం ఎపిసోడ్ గురించి అలా అనిపిస్తుంది. భద్రాచలం వాకిట్లో భద్రాచలం ఎపిసోడ్ సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా గమ్మత్తుగా జరిగిన విషయం కాబట్టి. అంటే అంత క్రౌడ్ అంత ఇది పుల్ చేసి మళ్ళీ అలా భద్రాచలం యాస్టీజ్ సెట్ వేసుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో చేసిన విషయం కదా. అది సెట్ వేసారు. సెట్ అండి. నేను నిజంగా ఇప్పటికీ నేను భద్రాచలం వెళ్ళాను, మా వాళ్ళకి చెప్తున్నాను భద్రాచలంలో తీశారు. దానికోసం సంవత్సరం ముందు కరెక్ట్ గా కళ్యాణం జరిగేటప్పుడు వెళ్ళి అసిస్టెంట్స్ నేను ఆ ఫుటేజ్ ఒకసారి తీసుకుని మళ్ళీ అది ఇక్కడ క్రియేట్ చేసాం. అలా జరిగింది అనమాట. అవునా సార్? నేను ఇప్పటికీ వాదిస్తున్నా, లేదు భద్రాచలం వెళ్ళి చేశారు మొత్తం ఉంటుంది. లేదు, అక్కడ వాళ్ళనే తీసుకొచ్చారు. పంతులు గారు వాళ్ళు ఉంటారు కదా, మొత్తం వాళ్ళందరినీ తీసుకుని వచ్చి 12 days అనుకుంటండి ఇక్కడ పెట్టుకుని బాగా నిష్టగా చేశారండి అప్పుడు అదంతా. సో స్క్రీన్ లో చూసినప్పుడు నాకు అది బాగా అనిపిస్తుంది. అసలు అందరూ ఒక్కొక్క డైలాగ్ కూడా ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మార్పు వచ్చే ఉంటుంది సార్. ఆ సినిమా తీసిన వాళ్ళు 100 మంది చూస్తే 10 మంది అయినా ఖచ్చితంగా మారే ఉంటారు కొన్ని డైలాగ్స్ లో. సార్ మీకు ఆ మూవీలో ఫేవరెట్ డైలాగ్ ఏది సార్? ఒక్కటనే లేదండి, మాకు చాలా ఉన్నాయి సార్, కానీ ఒక్కటి చెప్పండి మీరు. పర్టికులర్ గా ఒకటనే ఉంది. ఫేవరెట్ సాంగ్? సీతమ్మ వాకిట్లో. సీతమ్మ వాకిట్లో సినిమాకు ఒకటి ఇంపార్టెంట్ సాంగ్స్ ఉంటాయి కదా సార్. మీరు తీసిన సినిమాలో ఫేవరెట్ ఒక 5 songs ఏంటి సార్? గుర్తురా నాకు సడన్ గా అడిగింది మీరు. చెప్పేమంటారా మీరు తీసినవి? చెప్పండి, నేను చెప్తాను. 6 అడుగులుంటాడా, ఓకే, అదొకటి. సీతమ్మ వాకిట్లో, సిరిమల్లె చెట్టు, వాన చిన్న. అన్ని ఆ సినిమా చెప్తున్నారు మీరు, అన్ని ఆ సినిమా చెప్తున్నారు మీరు. నిజంగా నేనేనా ఇలా మీ జతలు ఉన్నా. లేట్ చేయకండి అమ్మా, ఇక్కడ ఈ డైలాగ్ వేసేయండి అంతేనా సార్? ఇదంతా ప్రేమేనా, అలా చాలా. అంటే పర్టికులర్ సాంగ్స్ అనేది ఎప్పుడు లేదు, ఆల్ సాంగ్స్ ఇష్టపడతాం, తీస్తాం కాబట్టి అది వర్క్ లో భాగంగానే చూస్తాం తప్ప మళ్ళీ అందులో మళ్ళీ వెతుక్కుని ఇది నాకు చాలా నచ్చింది, ఇది నచ్చలేదు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్ మీరు తీసిన సినిమాలో? అలా కాదు, అంటే హీరోయిన్స్ అంటే మనకి చిన్నప్పటి నుంచి ఒకళ్ళు ఉండరు, మారిపోతూ ఉంటారు. మీరు డైరెక్టర్ అనిపించుకున్నారు సార్, ఇప్పుడు మనకు ఓ టైంలో నచ్చుతా అలా అలా వెళ్ళిపోతూ ఉంటారు. సపోజ్ మనం అప్పుడు ఏమన్నా ఒక ఈ క్రష్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, మరి లవ్ అనే పెద్ద మాట మాట్లాడడం కానీ చదువుకునే టైంలో ఉన్నప్పుడు ఆ పోలికలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇంకా ఎక్కువ నచ్చేస్తూ ఉంటారు. సార్ మీకు ఆ ఏజ్ లో క్రష్ ఎవరు సార్? ఆవిడ భానుప్రియ ఓ టైంలో, ఒక్కొక్క టైంలో విజయశాంతి గారు, ఇలా ఒక్కొక్కరు ఒక టైంలో నడుస్తూ ఉండి. మీరు చెప్పండి సార్, ఏం పర్లేదు. మీరు తీసిన సినిమాలో ఇద్దరు పేర్లు చెప్పండి. అదే చెప్తున్నాం కదా, మనం తీసిన సినిమాలకు సంబంధించి మనం అనుకున్నాం క్యారెక్టర్ వీళ్ళు నచ్చుతారు, బాగుంటారు, బాగా చేయగలుగుతారని చేయించుకున్నాం, అంతేగాని వీళ్ళే ఇష్టం అనేది నిజంగా అయితే లేదండి. సార్ మీరు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ చూస్తారా సార్? ఎక్కడ ఏ తమ్నేల్ వేసేస్తారా అని మీరు చెప్పట్లేదు కదా సార్? ఏసెత్తే మటుకు పీకేదే ఉంది, చూడటం, నవ్వుకోవడం, ఓకే వేసుకోరా బాబు నీ ఇష్టం, అలా వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమన్నా 4 డబ్బులు వస్తుంది అనుకోండి, ఓకే తిను, అవి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం. అవి చూసి మీరు ఎంజాయ్ చేస్తారు సార్? అది నవ్వుకోవడం, ఇంకేం చేస్తాం చెప్పండి. మీరు ఒక్కొక్క సినిమాలో 3-4 హీరోయిన్స్ ఉంటారు, లేకపోతే 2 ఉంటారు సార్. వాళ్ళని మీరు సెట్ లో ఎట్లా సార్ ఒక్కరినే మనం కంట్రోల్ చేయడం కష్టం అంటారు, అంతమంది హీరోయిన్స్ పెట్టుకొని చేస్తారు, మీరు ఎలా సార్ సెట్ లో హ్యాండిల్ చేసేది? దిగేగా తప్పదంటారు చూసారా, అంటే బేసిక్ గా ఉంటది కదా సార్. నచ్చింది, ఇష్టపడి వచ్చాం ఫీల్డ్కి, ఒక కథ రాసాం, దానికి ఎంతమంది అవసరం అయ్యారు, దిగాం, ఇంక మధ్యలో వస్తావా ఏంటి ఇంకా. అంటే సెట్ లో బేసిక్ గా కొన్ని చిట్టుపట్లు ఉంటాయి కదా సార్, సరదాగా ఉంటది కదండి. షూటింగ్ అంటే అంత బాగుంటది కదా, బోల్డ్ మంది ఉంటారు. ఫేస్ చేశారా సార్? నాకు ఏ షూటింగ్ లోనే ఎప్పుడు ప్రాబ్లమ్స్ అయితే రాలేదు, కూల్గా వెళ్ళిపోతున్నాను సార్. మీకు మహేష్ బాబు గారు కార్ ఇస్తే మీరు వద్దన్నారు? లేదు, అలాగే ఆయన చెప్పింది అది కాదు, ఆయన కారు కూడా లేదు అన్నారు. మీరు బైక్ మీద వెళ్ళిపోతుంటారంట. నేను యాక్చువల్గా ఏంటంటే బ్రహ్మోత్సవం వరకు నేను కారు కొనుక్కోలేదండి. అది సినిమా వరకు మీకు కార్ లేదు? లేదు, నేను బైక్ లోనే వెళ్ళేవారు? బైక్ మీద వెళ్ళిపోయాను. అప్పుడు వెంకటేష్ గారు ఒక మాట చెప్పారండి, శ్రీకాంత్ నువ్వు కారు వద్దు, లేకపోతే ఇంకోటి ఏదో, ఓకే
షూటింగ్ పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు నువ్వు బైకుల మీద ఇష్టం వచ్చినట్టు వెళ్తే తేడా వచ్చింది అనుకో, షూటింగ్ 4 రోజులు పోద్ది. నీ కార్ ఇచ్చేది నువ్వేదో పెద్ద ఇదేని కాదు, వర్క్ బాగా జరగాలని. ఎవరి గాలికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అందుకు ఇస్తారు మనకి ఫెసిలిటీస్. దాన్ని అలా తీసుకుని వాడుకోవాలి. కానీ నేను అసలు కారే వాడను అంటే అది నాకు బాగా అనిపించింది. బట్ నేను అనుకున్నది ఏంటంటే లైఫ్ చాలా సింపుల్ గా ఉంటే సుఖంగా ఉంటది అనేది అది ఫిక్స్ అండి మైండ్. అక్కడికి వెళ్ళాక కుదరదు సార్, సింపుల్ గా ఉంది. తర్వాత ఎలా కొనుక్కున్నానండి, ఇప్పుడు బయట తిరగాలి కాబట్టి కార్ కొనుక్కున్నాను. బట్ అప్పటి వరకు అయితే అవసరం రాలేదు నిజానికి, ఆలోచన కూడా లేదు. సార్ అప్పటికే మీరు సూపర్ హిట్ సినిమాలు తీసుకున్నారు. సో మీకు అనిపిస్తుంది కదా కార్లో తిరగాలి అంటే కార్లోనే రావాలి, ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, అట్లా ఏం లేదా సార్? అదంతా లైట్ అలాంటి అని బా, మీరు ఇంత న్యాచురల్ సినిమాలు అనుకున్నాను కానీ ఇంత న్యాచురల్. సార్ వెంకటేష్ గారి గురించి ఏదైనా ఒక్క మంచి విషయం చెప్పాలి? ఒక్క మంచి విషయం బోలు ఉన్నాయి. ఆయన స్పిరిచువల్ గా కూడా ఉంటారు కదా, సో చాలా ఈజీగా ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. మోర్ ఓవర్ మనకి సరే ఒక క్యారెక్టర్ రాసాము, అది యాక్ట్ చేశారు, ఆ తర్వాత అది బాగా ఆడింది, దిస్ ఈజ్ ప్రొఫెషనల్గా పక్కన పెడితే కొంతమందితో మనం ట్రావెల్ అయినప్పుడు ఇప్పుడు మహేష్ బాబు గారు కానీ లేకపోతే వెంకటేష్ గారు అంటే నేను వర్క్ చేసిన ఎవరితో చూసినా కానీ ఆ లైఫ్ అనేది సంబంధించి కొన్ని మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈయన చూసినప్పుడు ఎమోషనల్ అలా హ్యాండిల్ చేయొచ్చు అనేది. అలా మహేష్ బాబు గారు ఉన్నారు అనుకోండి, ఎప్పుడు సెట్ చాలా బాగుంటుంది. అసలు ఆయనతో సినిమా చేసితే అదొక అడిక్షన్ లా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఆయనతోనే చేయాలరా బాబు అని ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి మంచి క్వాలిటీస్. మహేష్ బాబు గారి గురించి వింటే నాకు ఎందుకు అట్లా అవుతుంది సార్. వెంకీ గారిని చూస్తే వెంకీ ఆసనం గుర్తొస్తూ ఉంటుంది, మహేష్ బాబు గారిని చూస్తే ఏంటో తట్టుకోలేనంత వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి సార్ నాకు. అవునా? అవును సార్. జాగ్రత్త. నారప్పలో మా ప్రియమణి గారు చేశారు కదా సార్, ఆవిడతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఆవిడ చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అవునా సార్? సూపర్. అసలు ఆవిడ ఆ సినిమాకి పనిచేసినప్పుడు ఆ సీన్స్ కొంచెం కష్టమైన సీన్స్ కదా, చూసి ఉంటారు కదా, చాలా ఎమోషనల్ గా ఉంటాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే నేను సరదాగా కామెడీ చేసేవాడిని ఆవిడతోటి. ఒక టేక్ అయిపోయింది అనుకోండి అని అక్కడ నేషనల్ అవార్డు అక్కడ అంటా ఉండేవాడిని. ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది. సో చాలా మంచి ప్రొఫెషనల్ గా చాలా గొప్ప ఆర్టిస్ట్. ఆవిడతోటి మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే కొన్ని విషయాలు ఉంటాయి చూడండి, అలాగా ఆవిడతోటి అనిపించింది నాకు. సో మొత్తానికి అయితే ప్రియమణి గారికి 100కి 100 వేసేస్తారు. ఆవిడతోటి పనిచేసిన ప్రొఫెషనల్ గా ఆ పాయింట్ లో చూసినప్పుడు అమ్మో చాలా. ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసినప్పుడు ఆ సినిమా పెద్ద హిట్ అయినప్పుడు హ్యాపీనెస్ తో గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు డైరెక్టర్ కి. అలా మీకు ఏదైనా గిఫ్ట్లు వచ్చినాయా సార్? లేదు, అలాగేం లేదండి. మనం ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇంకా డిస్కనెక్టెడ్ దాంతో, ఇంకా అక్కడితో అయిపోయింది అక్కడితోటి. మళ్ళీ మనం లైఫ్ అంది చెప్పారుగా, మన అరుగులు మనే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకా అట్లా. ఇప్పుడు వరకు అయితే గిఫ్ట్లు ఏమి రాలేదు మీకు? సార్ నేను ఇస్తా అంటే మీరు తీసుకొని అన్నారు మరి ఇందాక. ఊరికే ఫన్ గా అంటున్నాను సార్, మీరు సీరియస్ గా తీసుకోకండి. మల్లెపూలు ఊరికే మన చెట్టుయే కదా అని ఇచ్చాను సార్, అంతే. మా ఆవిడకి పంపిద్దరు వెళ్ళండి. మీరు తీసిన సినిమాలో పూజా హెగ్డే గారిని మీరే మన తెలుగు వాళ్ళకి పరిచయం చేశారు. ఇప్పుడు ఆవిడ చేసిన ప్రతి సినిమా కూడా హిట్ అవుతుంది. అసలు మీకు ఎలా అనిపిస్తుంది సార్? అది ముకుందాకి ఆ హీరోయిన్ సెలక్షన్ టైంలో రణబీర్ కపూర్ను ఈ పూజా హెగ్డే గారిది ఒక లేడీస్ ది ఉండేది, స్కూటీయా సంథింగ్ అలాంటిది. ఆ యాడ్ అండి, ఆ యాడ్ చూసి అమ్మాయి బాగుందని ఇమీడియట్ గా కాంటాక్ట్ చేస్తే బాంబే ఎవరినో అమ్మాయి ఆడిషన్కి వచ్చింది. చూసిన వెంటనే బాగా అనిపించింది. ఒకసారి లుక్ టెస్ట్ అది చూసినప్పుడు ఓకే చేసాం. అయితే ఆ అమ్మాయికి తెలుగులో ఒక లైలా కోసం అది ముందు రిలీజ్ అయింది. ఓకే, ఫస్ట్ చేసింది అయితే బట్ అది ముందు రిలీజ్ అయింది. ఓకే, అలా. ఇప్పుడు ఇంత మంచి హిట్ లో గానీ ఇంత మంచి స్థాయిలో ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ చూడగానే? మనమే ఇంట్రడ్యూస్ చేసిన అలా కాదు కదా, మన సినిమా వరకు మనం ఇంట్రొడక్షన్ చేసుకున్నాం, మనం నచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళ కెరీర్ లో వాళ్ళు తీసుకునే ఒక స్టెప్స్, మేబీ డెసిషన్స్, వాళ్ళకి వచ్చే అవకాశాలు దాన్ని బట్టి వెళ్తా ఉంటుంది. ఎవరి కెరీర్ రాదు కదా, ప్రతి ఒక్కరు వాళ్ళు డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. కొంతమంది చాలా హైట్స్ చూస్తూ ఉంటారు. సో అప్పుడు చూసినప్పుడు అబ్బాయి అమ్మాయి చాలా బాగానే వెళ్ళిపోయిందిరా అలా అనిపిస్తాం. సార్ ఎట్లా ఉండేది సార్ సెట్ లో పూజా హెగ్డే గారు? మీరు పూజా హెగ్డే అని పర్టికులర్ గా అంటే మా వాళ్ళు కాళ్ళు అంటే ఇష్టం. నీ కాళ్ళని పట్టుకుపోతే ఆవిడ కాళ్ళ మీద పాటలే రాశారు. ఎవరు ఈ కాల్ అంటే ఇష్టం బ్యాచ్ ఎవరు అసలు? అంటే ఇప్పుడు సమంత ఉందనుకోండి, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇష్టం. పూజా హెగ్డే ఉందనుకోండి, కాళ్ళు అంటే ఇష్టం. టూ మచ్ గా ఉందండి, మీరు మళ్ళీ కాళ్ళకి
ఇప్పుడు వర్ష ఉందనుకోండి, వర్ష వాయిస్ కి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్, గొడవ లేదు, ఎంజాయ్. నా వాయిస్ ఎందుకంటే ఛానల్ చేంజ్ చేసేస్తారు, ఏంట్రా మగవాడి గొంతులా ఉంది అని. నవ్వుతారేంటి సార్? అలా అనుకోకూడదమ్మా, బాగానే ఉందని చెప్పొచ్చు కదా మీరు. సార్ చెప్పాను సార్, ఓర్ దీని అసలు అంతే రిపీట్ వేసుకోమంటారుగా ఇక్కడ. వాళ్ళకి ఇప్పటికి అలవాటై కూడా అయిపోయాడు. సార్ ఇప్పుడు వచ్చే కొత్తగా డైరెక్టర్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వద్దండి బాబు, ఎవడ కష్టం ఆడిది, ఎవడ తపాలాలు ఆడి తోముకోవాలి ఇక్కడ. మన తపాలాలు మనమే తోముకోలేనప్పుడు ఎదటోడు గుండుగులు తోమేస్తాం. మరి ఇంకా సలహాలు, సజెషన్స్ అంటే వచ్చే వాళ్ళకి బేసిక్గా కొన్ని తెలియవు కదా సార్. వస్తారు, దిగుతారు, చూస్తారు, వెళ్ళేదారిలో వాళ్ళకి తెలుస్తుంది. ఆర్టిస్ట్లకి సార్ ఎవరికైనా బేసిక్గా ఏంటంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టే ఒకప్పుడు అంటే అరుగుల మీద కూర్చోవడం, 10 మంది కలిసి ఉండడం అట్లా జరిగేది. ఇప్పుడు ఫోన్స్ వచ్చేసాయి, రిలేషన్స్ కొంచెం దూరంగా ఉండడం జరుగుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు స్మార్ట్ ఫోన్ రాకపోతే చాలా మంది చాలా ఇదైపోయేవాళ్ళు. ఇప్పుడు అదే కాలక్షేపం, అది మనలో ఒక భాగం అంతే. ఓకేనా? సో ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది సేవ్ చేస్తున్నట్టు అంతే అంటారా? మరి చేంజెస్ వస్తూ ఉంటాయి. సరే, దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆయన ఎవడో ఏమనలేము. ఇప్పుడు ఒక ఫెసిలిటీ వచ్చింది చక్కగా. ఇంతకుముందు కనెక్ట్ అవ్వాలంటే 15 రోజులు పట్టేది, ఇప్పుడు ఏముంది చక్కగా తొందరగా చేసుకుంటారు. అది మంచిదే కదా. అంటే బేసిక్గా ఫోన్ వల్ల ఇప్పుడు రిలేషన్స్ దూరంగా ఉంటున్నాయి, కలవడం దూరం అవుతుంది. అది దూరం చేసుకునేవాడికి అది తెలియకపోతే ఆడ మళ్ళీ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఒక ఫోన్ ద్వారా మనం వంక పెట్టి చెప్పలేం కదా, అదొక ఫెసిలిటీ అంతే మనకి వచ్చింది. దాంట్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం, ఓకేనా? టూ మచ్ ఎమోషన్స్ని దాంట్లో షేర్ చేసేసుకోవడం అనేది తప్పు. అది మనిషి టు మనిషి ఉండాలి, కానీ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది, ఇది కొంతవరకు యూజ్ చేయాలి. అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటాం, ఏదైనా మంచి విషయం తెలుసుకోవడానికి లేదా కమ్యూనికేషన్ ఫాస్ట్గా చేయడానికి. ఇలా ఉంటుంది కదా, దానికంటూ కొన్ని ఉంటాయి కదా. బట్ ఎమోషన్స్ని బాగా ఎక్స్ప్రెస్ చేయాలంటే వాటిలోనే ఎక్స్ప్రెస్ చేయడం అనేది కొంచెం అంత కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అప్పుడు మీరు అన్న అది ఉండదు. ఇప్పుడు మనిషి టు మనిషే కదా, మాట్లాడుకుంటేనే కదా ఏదైనా జరిగేది. సో అప్పుడు ఆ దూరాలు పెరగకుండా ఉంటాయి. అలాగే ఈ ఫెసిలిటీ వాడుకుంటాం, బాగుంటుంది సార్. అంటే మరి ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో సార్, ఇప్పుడు ఫ్యామిలీస్లో అన్న తమ్ముళ్ళు ఆస్తుల కోసం గొడవలు పడ్డాలు, అక్క చెల్లెలు గొడవ పడ్డాలు, ఇట్లా ఈ మనీ విషయంలో చాలా మంది దూరం అయిపోతూ ఉన్నారు. అసలు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మహాభారతంలో కూడా ఉంది గొడవ. మహాభారతంలో కూడా ఉందా సార్? అన్నదమ్ములే కదా కొట్టుకుంది, అన్నదమ్ముల పిల్లలు పోనీ అట్లీస్ట్, అంతేనా? సో ఎప్పుడు మనిషి మనసుల్లో ఉన్న మంచి చెడులను బేస్ చేసుకుని ఈ గొడవలు ఉంటానే ఉంటాయి. అది ఆస్తుల కోసం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న విషయాలకు కావచ్చు, ఏదైనా కానీ అది ఇంకా మనం వెళ్తూనే ఉంటుంది అంతే సార్. అలానే ఇప్పుడున్న యూత్ అంటే అది మంచి ఉంది, చెడు ఉంది. లవ్ చేసి లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం, ఫ్యామిలీని కూడా ఆ టైంలో మర్చిపోతుంటారు. వాళ్ళకి మీరు ఏదైనా ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? అంటే సూసైడ్ అనేది ఒకటి ఉంటుంది చూసారా పాపం, వాళ్ళకి కూడా ఇంకేం తోచదు పాపం. మనం అనుకుంటాం సూసైడ్ చేసేసుకున్నారు, కొంచెం ఆలోచించుంటే బాగుంటుంది, ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో రిలేటివ్స్ లోనే అలాగ జరిగినప్పుడు అరే ఒక్కసారి మనకు ఫోన్ చేసి ఉంటే బాగుండేదాడు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటేనండి, నాకు అంతకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు మాట్లాడుంటాడు. ఆ లాస్ట్ మినిట్లో మనం ఎందుకు గుర్తు రాలేదు అంటే ఆడికి ఆ నమ్మకం మనం కలిగించలేకపోయామా, అలాంటి బాధ వస్తూ ఉంటుంది. బట్ మనిషి పోయిన తర్వాత మనం తెచ్చుకోలేము. బట్ ఆ సూసైడ్ చేసుకునే వాళ్ళ టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే, ఇంకా ఆ మూమెంట్లో ఆలోచించినంత బాధపడితేనే కదండి బాబు అలా ఆ స్థాయికి వెళ్ళిపోతారు. చాలా ధైర్యం కావాలి. ఎక్కడో చదివాను నేను అలాంటిది. సూసైడ్ చేసుకునే వాళ్ళు పిరుకోలు కాదు, చాలా ధైర్యం ఉంటేనే చేసుకుంటారు. అలాగా చచ్చిపోవడం అంటే మాటలేంటని ఎవరో అంటూ ఉంటే కరెక్టే కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ అది హ్యాండిల్ చేసే విధానంలోనూ కొంచెం ఇంతకుముందు మీరు అడిగారు చూసారా, దూరాలు పెరుగుతున్నాయి, ఇలాంటివి కొంచెం మనుషులకి మధ్యలో ఈ సంబంధాలు, ఈ రిలేషన్స్ ఉంటాయి చూసారా, అవి చాలా ఇంపార్టెంట్ అండి. వాటి వల్ల సగం తగ్గుతాయి అవి. ఎవరికైనా ఒక భరోసా కదా కావాలి. ఎవరు ఏది రక్షించరండి. మీరు అన్న మనీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది రక్షించదు. మళ్ళీ మనిషి ఇంకో మనిషే కదా రక్షించాలి. మనిషికి మనిషే కదా తోడు ఉండాలి. సో ఆ తోడో లేకపోతే ఆ విలువను గుర్తించుకున్నప్పుడు ఆ మెయింటెనెన్స్, ఆ నమ్మకం కలిగించేలాగా ఉంటే, ఒకవేళ ఎవరికి బాధ వచ్చినా నాకు ఒకడు ఉన్నాడు లేరా నా ఒక్క ఫీలింగ్ మన వంతండి, మన బాధ్యత మనతో ఉన్న వాళ్ళతోటి ప్రవర్తించిన తీరులో. బట్ సమ్ టైమ్స్ అది కూడా దాడి చేసుకున్నప్పుడు చాలా బాధ వస్తూ ఉంటుంది. అరే ఆడికి అనిపించలేదా మనం అంత నమ్మకం ఇవ్వలేకపోయావా, ఇంతకు అలా చేసాడు లాస్ట్ మినిట్లో
అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒక్కసారి ఆలోచించండి అంటే వాళ్ళు ఎవరికి అర్థమయ్యేది కాదండి ఇది. అలా లేకపోతే లాస్ట్ మినిట్లో ఎవరికైనా గుర్తు చేసుకోండి అని ఏదో టిప్స్లా చెప్తే పని అయ్యేది కాదు. మనం ఉంటే ఏదైనా సాధించవచ్చండి, అంతే. అది మనమే లేకపోతే ఇప్పుడు అయిన వాళ్ళకి ఇబ్బందే, ఇటు మనం వెళ్ళిపోయి ఏమీ చేసింది ఏమీ లేదు. వెనకాల వాళ్ళకి పాపం కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోతారు. ఒక కుటుంబంలో ఏదైనా జరిగింది అనుకోండి, మొత్తం కుటుంబంతో కాన్ఫిడెన్స్ పోతుంది పాపం. ఇప్పుడు రామాయణంలో కూడా చాగంటి కోటేశ్వర గారు ఒక ప్రవచనంలో చెప్తూ ఉంటారు, మనిషి భూమి మీద అంటూ ఉంటే కనీసం 100 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాలు అయినా సరే గుడ్ న్యూస్ వింటాడు, మంచి విషయం ఒకటి వింటాడు అనేది. అలాంటి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొస్తూ ఉంటాయి. సో మనం ఉండాలండి, ఉంటేనే అన్ని సాధించగలుగుతాం. ఇది ఒక మాట బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. మనం ఉండి సాధించుకోవాలి, ఉండాలని ఫస్ట్, అంతే కదా. లేకపోయినప్పుడు ఇంకేముంది, అది ఫ్యామిలీ మీద పడుతుంది. అయ్యో మరి పడదా సార్? అలానే అమ్మాయిలు కూడా లవ్ లో మోసపోయి డిప్రెషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది, ఇట్లా అయింది అట్లా అయిందని. సో వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే సార్, అంటే అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఇప్పుడు మనకి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆలోచన విధానంలో కానీ దాంట్లో కానీ మనం చదివిస్తుందా, లేకపోతే మన పెంపకం ఇస్తుందా, లేకపోతే మన ఫ్రెండ్స్ తోటి ఉన్న సర్కిల్ ఇస్తుందా, లేకపోతే మనం చదివిన బుక్స్ ఇస్తాయా, అన్ని వాటిలో బాధ్యత చేస్తూ ఉంటాయి. సో ఇండివిజువల్ గా స్ట్రెంగ్త్ అనేది మనం ఎక్కువ కోరుకుంటున్నాం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అది తీరకపోతే ఇలాగే జరగాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అది జరగలేదు కాబట్టి ఇంకా బాధ, గొడవ, గోల, ఇంకా నానా అర్థాంతాలు ఇవన్నీ అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరికీ కూడా ఓన్లీ హ్యాపీగా ఉండాలి, లేకపోతే సుఖం అనే పాయింట్లోనే ఎక్కువ ఉంటూ ఉంటాం. మనం ఏదో అల్లేసుకున్నాం ఒక ఊహ, ఇంక ఇది జరిగిపోతే మనం జీవితాంతం బాగుంటుంది, ఇంక ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ట్రావెల్. జీవితం అంటే కష్టం కూడా ఉంటుంది కదా. సో దానికి కూడా మనం సిద్ధమయ్యేటట్టు ఉంటే కొంచెం అది వచ్చినప్పుడు అది బ్యాలెన్స్ చేయొచ్చు, ఇది వచ్చినప్పుడు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో రెండింటిని ఈక్వల్ చేయాలి, తీసుకోగలగాలి. అప్పుడే ఆ రెండింటిని తీసుకోగలగడమే స్ట్రెంగ్త్ అండి. అవును. బేసిక్గా మీరు న్యూస్ ఛానల్లో వాటిలో కూడా చూస్తుంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫిజికల్గా ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇట్లా చేసి చంపేస్తూ కూడా ఉన్నారు. అది మీరు చూసినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంటుంది సార్? యుగం మారుతుంది, దీంట్లో రాక్షస గుణాలు ఎక్కువ వస్తాయి, ఇలా మన పురాణాలు చెప్తూ ఉంటారు కదా. ఒకవేళ అదే నిజం అనుకుంటే ఇక్కడ చాలా జరిగే అవకాశాలు ఉండుంటాయి. సో ఇప్పుడు మనం చేయాల్సిందండి వాళ్ళ ఎవరిలోనో మార్పు తీసుకురావడం కాదు, మన పిల్లలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఎంత దగ్గర వాళ్ళైనా కానీ లేకపోతే ఎవరైనా కానీ మనం ఇది ఇవ్వకూడదు. ఓకే, అది బాధ్యత మనకి. కొన్నిసార్లు అది దాటి వెళ్ళి ఏదైనా జరిగింది అంటే మనం చేయలేకపోతున్నాయి. బట్ మనం చేయగలిగింది ఏంటంటే పిల్లలు, చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా, ఎంత దగ్గర వాళ్ళైనా కానీ. ఓకే, ఈ మధ్యన కొంచెం స్కూల్స్లో అట్లా చెప్తున్నారు. హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మా పాప చదువుతుంది, వాళ్ళు కూడా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, అమ్మ బ్యాడ్ టచ్ అంటే ఇలా ఉంటుంది, గుడ్ టచ్ అంటే ఇలా ఉంటుంది చెప్తున్నారు. అవేర్నెస్ కొంచెం తీసుకుని వస్తా ఉన్నారు. సో అలా మన బాధ్యత కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత దగ్గర వాళ్ళైనా అలాంటి ఒక బిహేవియర్లు అలాంటివి ఇవ్వడన్నా అలాంటివి లేకుండా ఇంట్లోంచి స్టార్ట్ చేసుకోవాలండి. సో మనం ఎక్కువ బాధ్యత తీసుకోవాలి పిల్లలు విషయంలో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అలాంటి వాళ్ళని మనం ఊహించలేము. మ్యాక్సిమం మన ఎఫర్ట్ మనం పెట్టుకుంటే కొంచెం కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతే, చాలా బాగా చెప్పారు సార్. బేసిక్గా ఏంటంటే చాలా మంది ఇట్లా ఫేస్ చేస్తూ బాధపడుతూ పిల్లల్ని, ఇప్పుడు మనిషిలో మృగం తాలూకు లక్షణాలు, ఇప్పుడు మనం ఏ మందు వేస్తే తగ్గుతాయి, లేదా ఏం చేస్తే తగ్గుతాయి, ఎన్ని శిక్షలు వేస్తే తగ్గుతాయి. సో వాటి కంటే కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకుంటాం బెటర్ అంటారు. సో బేసిక్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాసి వాళ్ళు ఒకటి అనుకుంటారు, అది రాదు, ఫెయిల్ అయ్యి ఉంటారు. సో వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. 10th క్లాసు పాస్ అవ్వలేదని రీసెంట్ గా ఒక అబ్బాయి కూడా సూసైడ్ చేసుకుంటారు. చూడండి, లోకంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఇవి మారితే బాగుంటుందని అందరికీ ఉంటుంది. సో దానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి ఏంటి అంటే, ఇప్పుడు మతం చేయగలుగుతుందా, ఫిలాసఫీ చేయగలుగుతుందా, సైన్స్ చేయగలుగుతుందా అంటే ఒక్కొక్క దానికి ఒకటి ఉంటూ ఉంటుంది. కానీ ఆర్ట్ ఖచ్చితంగా బాగా చేయగలుగుతుందండి. ఆర్ట్ అంటే సినిమా కావచ్చు, లేదా ఇంకొక రూపం కావచ్చు, ఇప్పుడున్న యూట్యూబ్స్ కానీ ఇలాంటివన్నీ. సో ప్రచారం జరిగే ఏదైనా కానీ వాటిలో ఈ మనిషికి సంబంధించిన నమ్మకాన్ని పెంచగలిగేవి, మనిషికి కొంచెం ధైర్యాన్ని నింపగలిగేవి, ఎక్కువ మంచి వైపు మరలించేలాగా కొన్ని ఎక్కువ ఉంటే ఎంతో కొంత బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరి చేతిలోనూ ఒకటి ఉంటుంది. వాటి నిజంగా అలాంటి థాట్స్ వచ్చినాయి, ఎప్పుడు అనుకోకుండా చూసాడు అనుకోండి, ఆ ఒక్క మాటే మార్చేస్తుంది మైండ్ని. సో అవి ఎక్కువ నెగిటివ్ కంటే కూడా ఇలాంటి ఎక్కువ మనం కూడా శ్రద్ధ తీసుకుంటే కనుక, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేసేది చేస్తూ ఉంటారు. బట్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో మీకు తెలుస్తాం, మీరే అన్నారు కదా ఇందాక, తమ్మనైల్స్ రాస్తున్నారు, వీళ్ళు రాస్తున్నారు, వాళ్ళు రాస్తున్నారని. సో ఆ నెగిటివ్ ప్రచారం బాగా ఎక్కువ ఉండేసరికి కొంతమందికి నమ్మకాలు కూడా కోల్పోతారు. ఎక్కడ చూసినా ఇలాంటి వాళ్ళే
ఎవడు ఆదరించేవాడు లేడు, లేరు. ఇంకా మనిషి అంటేనే ఇంతే అని ఇలాంటి రకరకాల ఫీలింగ్స్ తెచ్చుకుంటాం. అవి ఎక్కువ అవటం వల్లే కదా ఈ డిప్రెషన్స్ లోకి వాటిలోకి వెళ్తాం. అలా కాకుండా కొంచెం కన్స్ట్రక్టివ్ గా ఉండే విషయాలు ఎక్కువ ప్రచారంలో ఉంటాయండి, ఎంత కొంత ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా. ఏంటో సడన్ గా సీరియస్ గా దింపేయాలి సార్. ఏంటంటే బేసిక్ గా చాలా టైం అయింది కదా ఎవరిది నేసాలు అనేది కొంచెం సడన్ గా ఓ సీరియస్ స్టోన్ లోకి వెళ్ళిపోయింది మొత్తం అంతా. సార్ ఆ మాట ఎక్కడ అనిపించుకోకూడదని మొత్తం అన్ని అడుగుతున్నాను. ఈ రోజు ఇంత సక్సెస్ లో మీరు ఉన్నారంటే ఈ కష్టాలన్నీ కూడా మీరు చూసుంటారు, కానీ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాగే మా వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే మీలాంటి వాళ్ళు కొన్ని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు సార్. ఇప్పుడు నాకు రావా కష్టాలు అంతే కదా. సో అందరూ కామన్ పీపులేనండి. దేర్ క్యాస్ట్, రిలీజియన్, స్టేటస్, జెండర్ ఏవైనా అనుకోండి, అందరూ బేసికల్ కామన్ పీపుల్. ఎందుకంటే అందరికీ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం ఎవరైనా కొంచెం పేరు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు చేసిన పనులకి ఒక గుర్తింపు వచ్చినప్పుడు వాళ్ళని అడగడంలో ఇలాగే మీరు ఇంత చేశారు కాబట్టి మీరు సలహా చెప్పండి, ఇలాంటివి ఉంటా ఉంటాయి, కాదనట్లేదు. కానీ అందరం అతిథులం కాదు, నో డౌట్. ఏ ఏజ్ లోకి వెళ్ళినా మళ్ళీ అదో కొత్త విషయం, మళ్ళీ కొత్త ఇది వస్తానే ఉంటది. సో ఇట్స్ లైఫ్ లో ఇంకా అన్ని ఇంకా వచ్చాక కదా చూడాల్సింది. ఇంకా అన్నిటిని ఈ భూమి మీద అన్ని చూడాలి, ఎన్ని సినిమాలు ఎత్తే అన్ని సినిమాలు చూడాల్సిందే. లైఫ్ ఒక సినిమా అంటారా సార్ మొత్తానికి? కొన్ని వేల సినిమాలు ఒకటి కాదు. మీరు గోదావరి స్లాంగ్ లో ఏదైనా తిట్టాలి అంటే ఏమని తిడతారు సార్ ఫస్ట్? మీకు తిట్లు రావట్లేదా? ఒక్కసారి కళ్ళు మూసుకొని నా ముఖం గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే స్లాంగ్ అవమానం ఎందుకు అయిందా? బాగైందా? సార్ గోదావరి స్లాంగ్ లో ఒక తిట్టాలంటే ఏమని తిడతారు? 100 రకాలు ఉన్నాయి, బోలని తిట్లు ఉంటాయి. ఒకటి రెండు తిట్టండి సార్. ఎందుకులేండి, శుభ్రంగా హ్యాపీగా ఉన్నాం. ఊరికే సార్ అంటే ఏమని తక్కువని వస్తుంది? ఏమిటండి మీరు మాట్లాడేది? ఓరు తినేసాలో బాగుంది సార్. రాకెత్తిపోయినప్పుడు వచ్చే తిట్టు అదే ఉంటది కదా. అట్లా అనేవారు సార్ మీకు కోపం వస్తే? సంస్కృతం నుంచి మాట్లాడుతూ వచ్చావా? తండ్రి కొడుకుల గురించి చెప్పాలి అంటే ఒకప్పుడు బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా, చాలా హెల్దీగా. ఇప్పుడు కొన్ని చూస్తున్నప్పుడు అలా లేవేమో అని అనిపిస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే లేవేమో అని అంటే ఎలా మీకు అనిపించింది? ఇప్పుడు చూడండి, పెళ్ళి అవ్వగానే ఆ పేరెంట్స్ ని తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలేయడం, రోడ్ల మీద వదిలేయడం, అట్లా ఇప్పుడు జరుగుతుంది. అది ఒకప్పుడు లేదు కదా సార్? ఏమండి, మనం ఏదో ఒక 10% జరుగుతుంది చూసారా, వాటిని తీసుకుని ఇంకా మొత్తం అంతా అదే అనుకోవడం కరెక్ట్ కాదేమో కదా. ఎందుకంటే ఎందుకు చూసుకునే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? మనం చక్కగా బోళం ఉన్నారు. సో ఆ జనరేషన్ ఏంటి, ఈ జనరేషన్ ఏంటి, తండ్రి కొడుకులు లేదా తల్లి పిల్లలు అనేది అది ఎప్పటికీ అదేమి ఈ రోజు వచ్చి రేపొద్దున మాసిపోయే బంధాలు ఏం కాదయ్యే. నేను ఆ 10% పీపుల్స్ కి మీరు ఏం చెప్తారు సార్? కాకపోతే అప్పటికి ఇప్పటికి ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా కొంచెం అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు రెక్కలతో ఎగురుతున్నారు, మరీ మనమే మొత్తం సానబట్టక్కర్లేదు. సో ఆటోమేటిక్ గా వాళ్ళు దారాలు చూసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు కంటే ఇప్పుడు అందరు కూడా లైఫ్ పట్ల ఏదో పని చేసుకునే అవకాశాల కోసం ఎక్కువ చూస్తున్నారు. వచ్చేది చాలా బాగుంటా ఉంటుందండి. మనం నేర్చుకోవాలి, ఇంకేమన్నా ఉంటే వాళ్ళ దగ్గర. అంతేగాని ఎప్పుడుదో మొదలెట్టి ఇంకా ఆయన కూర్చోబెట్టి ఒకప్పుడు ఎలా ఉండే అటు ఆయన ఇటు ఆయన అయిపోతున్నాడు. ఒక డైరెక్టర్ అనే వాళ్ళు చాలా కష్టపడి ఇష్టపడి ప్రేమతో సినిమా తీస్తారు. అది రిలీజ్ అయిన తర్వాత 1 డేలోనే రివ్యూస్ ఇష్టం వచ్చినట్టు రివ్యూస్ రాస్తారు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎక్సలెంట్ గా ఉన్న సినిమా గురించి ఎవరైనా అలా రాశారా చెప్పండి? అంటే బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మేము చూద్దామని వెళ్దామని అనుకుంటాం, ఈ రివ్యూస్ చూసి ఆగిపోతాం. అబ్బో బాలేదంట, అట్లా అంటే ఇట్లా అంటే వెళ్ళి చూసిన తర్వాత నచ్చిన సినిమాలు కూడా ఉంటాయి సార్. సో అలాంటి రివ్యూస్ మీద మీరు ఏం చెప్తారు? అన్ని రివ్యూస్ కాదు, ఇలాంటి రివ్యూస్ మీద ఏం చెప్తారు? అంటే ఇక్కడ సర్వైవల్ అండి ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నేను కూడా ఎక్కడ ఒకసారి రావికొండరావు గారు పైన ఉంటారు కదా, బాపు రమణ గారు, నాకు అంత గుర్తులేదు. అప్పుడు ఒక రివ్యూ ఎలా రాశారు అని ఒక చోట చదివాను నేను. అప్పుడు ఏదో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా సరిగా ఆడలేదు ఇది రిలీజ్ అయినప్పుడు. ఈయన రివ్యూ చూసిన తర్వాత చూడటం మొదలెట్టారంట అందరూ. అది ఎక్కడో ఒక బుక్లో ఎక్కడో చదివాను నేను, కోతి కొమ్మొచ్చు అనుకుంటా సమ్వేర్. ఓకేనా? సో అలాగే ఇప్పుడు సర్వైవల్ అనేది అందరి మీద ఆధారపడిన విషయం. ఇప్పుడు తీసేవాళ్ళు ఎందుకు తీస్తున్నారు? 10 మంది చూస్తారు, చూడాలి, మంచిగా అవ్వాలి అనేది సర్వైవల్లో
వాళ్ళు ఎంచుకున్న వృత్తికి సంబంధించి వాళ్ళ టాలెంట్ లేకపోతే ఎక్సలెన్సీ కోసం వాళ్ళు ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ రివ్యూస్ రాసేవాళ్ళు ఏంటి, వాళ్ళు దీని మీద జనాలకి ఇమ్మీడియట్ గా చూడటం అలవాటు అయింది కాబట్టి అదొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఓకే ఆ సినిమా ఎలా ఉందో ముందే చెప్తే ముందే తెలుసుకుంటే మనం దాన్ని బట్టి సినిమాకి వెళ్తామా లేదా మానేయటమా జరుగుతుంది అనేది అనమాట. సో అందరూ ఓ చోటే బతుకుతున్నప్పుడు ఎవరన్నా పనిగట్టుకుని దీన్ని అసలు ఇంకా దారుణంగా కిల్ చేసేసేటట్టు రాస్తే అది ఖచ్చితంగా తప్పేనండి, అందులో అసలు డౌట్ లేదు. మరీ దారుణంగా రాసేసేలాగా లేదా మరీ ఇంకా అసలు అది ఎలా పడితే అలా రాసేయటం అది ఖచ్చితంగా తప్పండి. ఆడియన్స్ కూడా ఓహో అలాగా ఓకే సరే ఓకే ఇప్పుడు బాగాలేదని అంటున్నారు కానీ బట్ సంథింగ్ వాట్ హీ రోట్ అటు అండర్స్టాండ్ నేను వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు అర్థం అవుతుందని ఒక లెక్క ఉందనుకోండి, ఇప్పుడు అందరిని బతికించిన వాళ్ళు అవుతారు. సార్ మీరు ఎప్పుడైనా అది ఫేస్ చేశారా సార్, చూసి ఫీల్ అయ్యారా? వాడికి బుద్ధి లేదని మనకి బుద్ధి లేకుండా ఉంటుంది ఏంటి? ఇప్పుడు మనం ఎవరైనా కష్టపడి తీయడానికి ట్రై చేస్తాం, సమ్వేర్ ఇటు కొంచెం ఏమైనా తేడా వచ్చింది దానికే మనిషి కొంచెం ఇబ్బంది పడతా ఉంటాడు. మళ్ళీ పొలవమంట రాళ్ళు వేసేసి లేదా ఇంకోటి ఏదో చేసేస్తే అది ఇంకా వాళ్ళ మైండ్ సెట్ అంత దారుణంగా ఉన్నదని ఇంక మనం అర్థం చేసుకుని వదిలేయాలి అంతే. వాళ్ళు ఎవరైనా మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళడం ఇలాంటి ఏమైనా చేసుకుంటూ ఉంటే కొంచెం బాగుపడతారు నిజంగా. ఎందుకంటే మనిషిని చంపేయడం అనేది కరెక్ట్ కాదు కదా, లేకపోతే వాడు కాన్ఫిడెన్స్ ని చంపేయడం కరెక్ట్ కాదు కదా. ఏమన్నా అంటే నువ్వు అలా తీసావు కదా మరి చెత్తగా అని ఒక మాట ఉంటూ ఉంటుంది. అది జనాలు చెప్తారు కదా ఎలాగూ, నీకెందుకు అంత కంగారు, నీకెందుకు అంత తొందర, ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో సర్వైవల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ బతికే ఒక ప్లేస్ దగ్గర ఒకరి విలువను ఇంకోళ్ళు గుర్తుపెట్టుకుని ఎవరికి ఏ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ లో ఉంటూ కన్స్ట్రక్టివ్ గా కనుక ముందుకెళ్తే అందరికీ బాగానే ఉంటుంది. అసలు మళ్ళీ వీడు బతకాల్సింది మళ్ళీ ఈ సినిమాల గురించి. అది మీ వరకు వస్తుంటదా సార్, ఇట్లా జరుగుతుంది దీన్ని ఏమి స్టాప్? మనం తీసిన సినిమాల గురించో లేకపోతే ఇంకో దాని గురించో ఎవరైనా రాసినప్పుడు చూసినప్పుడు బట్ నేనైతే తీసుకోను అనుకోండి, చెప్తున్నాను కదా అవన్నీ అంత ఖాళీ పెట్టుకోరు. బట్ చూసినప్పుడు ఎవరైనా పాపం బాధ ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటుంటే కొంచెం అనిపిస్తుంది. సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది మంచి చెడులు ఉంటాయండి, పెద్దానికి ఏదో కత్తికి పోతున్నట్టు ఇటు ఉంటుందని. మనం ఏ మార్పు వచ్చినా కానీ టెక్నాలజీగా కానీ లేకపోతే సొసైటీలో కానీ దానివల్ల మంచి చాలా ఎక్కువే ఉంటుందండి, లేకపోతే ఆ మార్పుని మనం యాక్సెప్ట్ చెయ్యం ఫస్ట్. కానీ దాన్ని ఇలాగే మిస్యూజ్ చేసుకునే ఒక బలహీనతలో లేకపోతే ఆ లో లెవెల్ ఆఫ్ థింకింగ్ లో ఉన్నప్పుడు ఇంకా చేసేదే ఉంటుంది. దానికి మించి మళ్ళీ ఇటు కొంచెం పెంచుకుంటే వెళ్ళాలి. సరే అది అందరికీ చెప్పలేకపోతే అట్లీస్ట్ మనంతా మనమన్నా పని చేస్తూ ఉండాలి. ఎవరికాలు అలా చేస్తే ఇంకా అందరూ బాగానే ఉండాలి. మీరు కొత్త బంగారు లోకం సినిమాలో రావు రమేష్ గారు ఉన్నారు కదా సార్, ప్రతి సినిమాలో ఆయన మీరు ఉండాలి అని అనుకుంటారా సార్? లేదండి అలాగే ఏం కాదు, పర్టికులర్గా ఈయనే ఉండాలి అనేది ఏమి కాదు. కాకపోతే ఒక్కొక్కసారి కొంతమంది తోటి సెట్ అవుతుంది కదా, పక్కన మనం ఏదైనా రాస్తున్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటారు, ఈయన అయితే బాగానే ఉంటుంది కదా, కొంచెం బాగా చేస్తారు ఆయన అయితే, మనం ఆల్రెడీ చేయించుకుని చూసాం కదా, అంతేవరకే. ఆ సినిమాలో అసలు ఆయన ఆ క్లాస్ లో చెప్పే కొన్ని ఉంటాయి సార్, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అనేది ఒక డైలాగ్ ఉంటుంది సార్, అదొక్కసారి మా కోసం మీరు ఏదైనా మీరు గుర్తుంటే గుర్తు పెట్టుకుని అంత ఖాళీ తీరిగా ఓపిక 13 నుంచి 19 వరకు నేనే గొప్ప, చాలా ఈజీ, మీకే చేతిలోనే ఉంటుంది ఫోన్, టక్కన కొడితే వచ్చేద్దరు 2 నిమిషాలు. అది మీరే రాశారా సార్? నేనే రాశాను. సార్ అది మీరు రాసినప్పుడు అసలు మీకు ఎట్లా అనిపించింది సార్? అది ఎంఎస్సి ఫిజిక్స్ నేను ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నప్పుడు ఎక్స్ వై జెడ్ యాక్సిస్ ఉంటాయి కదా, రిజల్యూషన్ అది ఉంటది కదా టాపిక్, అది చెప్తున్నప్పుడు ఆ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ చూస్తూ ఉంటాం కదా, క్యాజువల్ గా ఆ నోట్బుక్ లో రౌ సింబల్ వేసి ఆ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ వేసాను అనమాట. అదేదో అనిపించింది సరదాగా, అలాగా అది మైండ్ లో ఉంది ఎక్స్ వై జెడ్ అని. అప్పుడు ఫ్రెండ్ అడిగాడు, గోవర్ధన్ అని ఉండేవాడు నా పక్కన కూర్చునేవాడు, ఇదేంటారా లవ్ సింబల్కి ఎక్స్ వై జెడ్ వేసావేంటి అన్నాడు. ఎక్స్ యాక్సిస్ అప్పుడు అనేసాను అంతే, ఆ ఫ్లోలో అనేసాను, ఇదేమో టీనేజ్ రా, ఇదేమో ఈ ఏజ్, ఇదేమో ఆఫ్టర్ 30, ఇక్కడ ఎవడొస్తే ఆన్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ గా వచ్చిన ఒక చిన్న థాట్ అది అలా మైండ్ లో మెమరీలో ఉంది, ఇక్కడ అది సీన్ అయిపోయింది. ఆయన ఎక్కడ చూసినా ఆ సీన్ గుర్తు వచ్చేస్తుంది మాకు. అది అందరికి ఫేవరెట్ సీన్. అదే మూవీలో ఒక సాంగ్ నీ ప్రశ్నలు నీవే ఎవరు, సీతారామ శాస్త్రి గారు. ఇప్పటికీ మాకు ఆ సాంగ్ విన్నప్పుడల్లా కూడా ప్రతి వర్డ్ కి కూడా అది మీకు కాదు, ఆ సినిమా తీసి లేకపోతే ఆ సాంగ్ రాయించుకుని లేదా ఆ సాంగ్ మనం షూట్ చేసిన ఒకసారి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఏదో ఎదురయ్యింది. అప్పుడు ఆటో ఎక్కి భద్రయ్య నా ఫ్రెండ్ ఉంటాడు, ఇద్దరం కలిసి వెళ్తాడు, సాంగ్లు పెట్టాడు. ఉన్న సిచ్యువేషన్ కూడా అదే, మీ ఇద్దరు అక్కడ పెట్టిన సాంగ్ కూడా అదే, నీ ప్రశ్న. ఇది మన కోసమే కరెక్ట్గా మనం రాసిన పాట మనకే వచ్చింది రా బాబు. మనం అది వింటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అదే కదండి, ఇప్పుడు రాసిన
సీతారామ శాస్త్రి గారిది ఎంతలా ఉంటుందంటే ఒక్కొక్క ఏజ్ లో అదే పాట మళ్ళీ ఏంటంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ కొత్త అర్థం వస్తూ ఉంటుంది. అది మన జీవితం మనకి ఇచ్చిన విషయాలు అనుభవాలను బయట చేసుకుని ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేలాగా రాసిన రైటింగ్. ఈ రెండిట్లోనూ ఉండే గమ్మత్తు. అందులో ఒకటి ఉంటుంది సార్, జాలి పడినా జాలి పడదే కాలం మనలాగా. అదే కాలం మంచి విషయాలు ఇచ్చినప్పుడు మరి అది తీసుకోం కదా సార్ మనం. ఈ బాధ ఏది ఉందో మనకు అదే గుర్తుండే. అప్పుడు జాలిపడి ఇచ్చింది అనుకోవచ్చుగా. కాకపోతే ఏంటంటే ఆ కష్టం దగ్గర రాసిన విషయం కాబట్టి నువ్వు అనుకున్నావేమో సింపుల్ గా, ఇప్పుడు అది అంత బెండ్ తీసి వదులుతుంది అని చెప్పడం అనమాట. సార్ దేవుడు ఏంటో సార్ కష్టాన్ని ఎక్కువ గుర్తు పెట్టిస్తాడు. ఇంకంతే, మనం ఎదలో వస్తే దేవుడి మీద వేసేయడమే. మనం తెచ్చుకున్నాయే ఉంటాయి కష్టాలు సుఖాలు, మనం తెచ్చుకున్నాయంటారు మరి, లేకపోతే ఎలా? మీకు లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరికి ఫోన్ చేయలేదు ఇప్పుడు. అలా చెప్పాను కదా, మన తెపాలాలు మనమే తోముకోవాలి. ఏదైనా హెల్ప్ కోసం, లేకపోతే ఇది ఈ పలానా ఆడికైతే కరెక్ట్ రాడు, కొంచెం ఆడికి తెలిసింది అనుకుని అలా ఎవరైనా ఉన్నారా సార్? అలా అన్నిట్లోనే ఉంటారు కదా. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ బాగానే ఉంటారు, చాలా మంది ఉంటారు. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? దాసనారాయణ గారు. ఎందుకు సార్ ఆయనే ఫేవరెట్ ఎందుకు? నాకు అంటే స్ట్రీట్ సినిమాలు తెలుసు కదా, మామూలుగా ఈదులో సినిమాలు వేసేవారు, తెరపైన వేసేవారు, తెర మీదే ఎత్తారు. ఈ రోజు ఎందుకో మన టైం పెద్ద బాగాలేదనిపిస్తుంది. మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఒక్కొక్క జాతర లేకపోతే అమ్మవారి జాతర లేకపోతే ఊర్లో 4 గుళ్ళు ఉంటాయి. 4 గుడికి సంబంధించిన పండుగలకి ఒక 10 days 9 days ఇలాగ స్ట్రీట్ లో సినిమాలు వేసేవాడు. అప్పుడు ఒక సినిమా చూసాను నేను, దీపారాధన అని. అది నాకు దాసనారాయణ గారి డైరెక్టర్ అని లేదా ఈ టైప్ తెలియదు. ఎందుకో నాకు ఆ చిన్న వయసులో బాగా ఏడుపు వచ్చింది ఆ సినిమా చూసి. సార్ మీరు ఏడుస్తారా? ఇదేంటిది అసలు ఇంత జాయల్ గా ఇంతలా ఉన్నారు. సరే, అప్పుడు అది చూసినప్పుడు అది బాగా గుర్తున్న తర్వాత మళ్ళా ర్యాలింగి థియేటర్లో సర్దార్ పాపారాయుడు అది చూశాను. దాని తర్వాత మళ్ళీ మా అమ్మ నేను ఆది దంపతులను సినిమాకి వెళ్ళాం నాయస్లో. ఇలా ఒక్కొక్కటి అనుకోకుండా ఒక్కొక్క టైంలో ఈయన సినిమాలే చూస్తుంటా. ఇది బాగా తాకుతున్నాయి గట్టిగా, ఆ పర్టికులర్ కనెక్షన్ ఒకటి ఫామ్ అవుతా వెళ్తా ఉంది. నేను ఎంఎస్సీకి వచ్చేసిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్లోకి రావాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి రెఫరెన్స్లు తీసుకుని కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి, ఒక్కో డైరెక్టర్ ఎలా తీస్తారు, వాళ్ళ సినిమాలు ఎలా ఉంటాయని ఇలాగ అనుకుంటూ ఉంటే దాసనారాయణ గారి లిస్ట్ ఒకటి. నేను ఎక్కువ సినిమాలు ఆల్రెడీ చూసేసి చాలా ఫీల్ అయ్యి అప్పుడు దాసనారాయణ గారు అప్పుడు అనుకుని తర్వాత మర్చిపోయి ఇలా ఉంటుంది కదా మన ట్రావెల్లోనూ. బట్ అప్పుడు మళ్ళీ పర్టికులర్గా చిన్నప్పటి నుంచి చూసిన జ్ఞాపకం ఇవన్నీ కలగలిసి మొత్తం అంతా ఒక్కసారి చూస్తే ఒక్కొక్కటి మళ్ళీ 3 సార్లు 2 సార్లు చూసినప్పుడు ఆ మిడిల్ క్లాస్కి తగ్గట్టుగా ఉంటాయి చూసారా, చాలా సహజంగా. చిల్లర కొట్టి చిట్టమ్మ అని ఇలాంటి సినిమాలు ఉంటాయండి. అసలు ఆ జీళ్ళు అమ్ముకునే అతను అందులో హీరో. సో ఇలా చాలా సహజంగా న్యాచురల్గా ఉండే సింపుల్ క్యారెక్టర్స్. అది బాగా నచ్చి ఇంకా అవేయో చాలా ఆయన సినిమాలు అంటే నాకు ఏదో గ్రంథం కింద తీసుకుని, ఎందుకంటే మన సినిమాలు కదా, మన తెలుగు, మన నేటివిటీ, మన రూరల్ థింగ్స్, అది బాగా అట్రాక్ట్ చేసింది. సో అక్కడి నుంచి మౌల్డ్ అయ్యాను కాబట్టి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఈ డైరెక్టర్ కాకపోతుంటే ఇంకా మీరు వేరే ఏమయ్యేవారు? సైంటిస్ట్ అయ్యేవాడిని. అదేంటి సార్? అవును. నేను పిహెచ్డి చేస్తూ డిస్కంటిన్యూ చేసి వచ్చాను ఇందులోకి, ఢిల్లీ ఐఐటీలో. అప్పుడు నా కోరిక ఎలా ఉండేదంటే జర్మనీ కానీ లేదా న్యూజిలాండ్ కానీ వెళ్ళి ఏదైనా సైంటిస్ట్ అవ్వాలని కోరుకుంటేది. ఇది న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ అని దాంట్లో చేశాను రీసెంట్. దాంట్లో చేస్తున్నాను, దాన్ని డిస్కంటిన్యూ చేసి వచ్చాను. అట్మాస్ఫియర్ ఫిజిక్స్ లో అనమాట. సో ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది కదా, దాంట్లో సైంటిస్ట్ డి ఆ క్యాడర్లో అప్పుడు ఇంటర్వ్యూస్ అవి జరుగుతూ ఉండేవి. నా ఫ్రెండ్స్ నాతో పాటు చదివిన వాళ్ళందరూ దాంట్లో అయ్యారు. సో అలాగే అయ్యేవాడేమో. సార్ ఇప్పుడు రీసెంట్ టైంలో మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ కొంచెం కంటెంట్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది సార్, దాని మీద మీ ఒపీనియన్? ఇంకా వస్తుంది ముందు ఇంకా శాంపుల్ ఇంకా వస్తుంది అంటారా? ఏముందండి ఇప్పుడు ఏంటి, అందులో స్వేచ్ఛ దొరుకుతుంది. చెప్పాలనుకున్న వాళ్ళు కొంచెం హార్డ్ గాను లేకపోతే బోర్డుగా చెప్పాలనుకుంటే అందులో అవకాశం దొరుకుతుంది కాబట్టి చెప్పేస్తున్నారు. ఏముందండి ఇది తప్పు రైట్ అని ఉంటాయి. సో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక్కో చోట అక్కడ ఫెసిలిటీ ఉంది. సో దట్ దే ఆర్, దానివల్ల ఇంపాక్ట్ ఎంత ఉంది ఏంటి మళ్ళీ అదంటే మళ్ళీ అదొక పెద్ద విషయం. మళ్ళీ దానికి ఛానల్స్కి వెళ్ళి కూర్చోవాలి. సార్ మీ లైఫ్లో తీరలేని కోరిక ఏదైనా ఉందా సార్? ఏమీ లేదు. మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? అవి బోర్డు మంది ఉన్నారండి. సారీ చెప్పాలి అంటే చెప్పేసాను ఆల్రెడీ.
కొన్నిసార్లు జరుగుతున్నాయి. మన వాళ్ళు తప్పు జరిగితే మరి ఒప్పుకోవాలి కదా. సో అలా జరిగిన తక్కువ సందర్భాలే ఉంటాయండి. సో సారీ చెప్పాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు సారీ చెప్పేస్తారు ఎప్పటికప్పుడే. సార్ ఫైనల్ గా మేము ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ మూవీస్? అదే ఇప్పుడు చెప్పాను కదా, కూచిపూడి వారి వీధిలో అని చెప్పాను. అది మళ్ళీ అగైన్ అబౌట్ కజిన్స్, ఫ్యామిలీ జోనర్. అలాగే తర్వాత అన్నయ్య అని ఒకటి చేయాలనిపిస్తా ఉంది. ఎప్పటి నుంచో అది అనుకుంటా ఉన్నాను. ఒకటి చేసుకుంటే అన్ని రకాలు చేద్దామనే ఉంటుందండి. ఎందుకంటే ఇంకా ఉంది కదా చాలా. బేసిక్ గా చాలా మంది ఆర్టిస్టులు ఒక టైంలో ఫుల్ బిజీగా ఉండి ఒకగానొక టైంలో ఇంకా వాళ్ళకి అవకాశాలు రాక ఇంట్లో ఉండి చాలా మంది ఆర్టిస్టులు ఉండిపోయారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏదైనా చెప్పాలి అంటే ఈ డిపెండ్స్ ఆన్ కదండి. ఇప్పుడు దానికి ఇది అని ఏమి రీజన్ చెప్పలేము. అంటే ఎవరు తీసుకునే నిర్ణయాలు బట్టి వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి, వాళ్ళకి వచ్చే అవకాశాలను బట్టి ఇదంతా ఇప్పుడు నడుస్తూనే ఉంటుంది. నా వరకు అనుకోండి, సపోజ్ ప్రొఫెషన్ లాగే తీసుకుంటాను కానీ అదే లైఫ్ ఇంకా అది లేకపోతే ఇంకేమీ లేదు అనేటట్టు అయితే ఇప్పుడు అంత సీరియస్గా నేను ఇప్పుడు తీసుకోండి నా వరకు. ఓకేనా, ఇంకా మనం బతకాలి కదా, ఏదో పని చేయాలి, మనకి ఇష్టమైన పని చేసుకుందాం, దానికి ఇది ఎంచుకున్నాం, అది అందరూ చేస్తాం, అందరూ చేసుకుంటాం. దాని తర్వాత దాని కూడా దాన్ని మన లైఫ్ మంది. సో లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ లైఫ్ ని ఉన్న వాళ్ళతోటి మన చేతిలో ఏదంతో దాంతో కొంచెం అందంగా మలుచుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. సారు మరి నెక్స్ట్ 2 సినిమాలు వస్తున్నాయి అంటున్నారు. ఇందాక నుంచి మైక్ అడ్డంగా ఉంది అనుకుంటా అండి, ఒకసారి చూడండి సార్. బాబా వెళ్ళిపోతారా ఇంకసారి. ఆల్ ద బెస్ట్ అండి మీకు కూడా. ఎందుకు సార్? ట్రై చేయండి, ఇంకా చాలా ఉంటారు కదా. నేను ఒక్కడైనా ఏంటి ఇండస్ట్రీ మీరు ఆడిషన్కి వచ్చినప్పుడు చక్కగా చూద్దాం. మీకు తగ్గ క్యారెక్టర్, మీకు పేరు వచ్చే క్యారెక్టర్, మీకు రాసి పెట్టున్న క్యారెక్టర్. వాగాను కదా సార్, ఈ వాగుల్లో మీకు ఈ అమ్మాయి దీనికైతే బాగుంటది అంటే లైటింగ్ పెట్టారు, కెమెరాలు పెట్టారు, మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతారు. నీకు పోయేదేమీ లేదు. వద్దులే సార్, ఆడిషన్కి వస్తా డైరెక్ట్. సార్ ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్ సార్, బిగ్ టీవీకి వచ్చి మా వాళ్ళకి మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఇంత జాయల్ గా, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే మీరు వస్తున్నారంటే ఇట్లా అయింది సార్. మిమ్మల్ని చూసి కొంచెం కూల్ అయ్యాను, మీరు మాట్లాడిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాను. మీరు కిసిక్ టాక్స్ కి వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది సార్? బాగా అనిపించింది. ఇంటర్వ్యూస్ ఎప్పుడు బాగుంటాయండి, ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తాం, అడిగింది దాన్ని బట్టి ఉంటది కదా. నేను కూడా ఎక్కువ చూస్తూ ఉంటాను. ఇదంటే ఇది ఒక ప్రొఫెషన్ నుంచి కాకుండా వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, కొన్ని చాలా యూజ్ అయ్యే ఉంటాయి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పే ఉంటాయి. సో ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఇష్టమే బాగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు పెద్ద హిట్ కొట్టి మళ్ళీ మీ డేట్ మాకు ఇచ్చి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీకోసం నేను గిఫ్ట్ తెచ్చాను సార్. గిఫ్టా? మల్లెపూలు. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది. సార్ మీరు ఇట్లా చెప్తున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇప్పటివరకు అడుగుతున్నాయని కూర్చునిలే మీరు ఎవరు ఇలాగే సమంత అలా ఉంటారంటే నేను చూసినప్పుడు నిజంగానే ఆ స్క్రీన్ లో చూసినప్పుడు అలాగే అనిపించింది. ఇది మాత్రం ఈ క్లిప్ పంపించవా, నాకు వాట్సాప్ చేయవా? ఇది మాత్రం బ్యాంక్ లో అటెండ్ పట్టుగా వదిలే సార్. నేనా అది ఒక్కటి తీసుకొని నా ఫోన్లో పెట్టుకుంటా, ఓర్ తినేసాలో